నేను చెప్పంగానే మీరు ఇదేనా అనుకుంటారు ఆన్సర్. గుడ్నెస్, ఇంకా బిహేవియర్, ఇంకా ముమ్మాటికి ఇవి ఆన్సర్లు ఏంటంటే ఒక విధంగా కనెక్ట్ అవుతున్నాయి. స్పెసిఫిక్ ఆన్సర్కి వచ్చేయాలి మనం. పర్సనాలిటీ అంటేనే బిహేవియర్ కదా. వాట్ అఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్స్ అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మెయిన్, కమ్యూనికేషనే. వాట్ అఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్స్? కమ్యూనికేషన్. నేను భాష విజయవాడలో బస్ ఎక్కాం, గుంటూరు దాకా ప్రయాణం చేసాం. భాష ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వీడియో చూసుకుంటున్నాడు ఫోన్లో, నేను కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటున్నాను. గుంటూరు దాకా ఇద్దరం పక్క పక్కన కూర్చొని, శరీరాలు తగులుతూ పక్క పక్కన కూర్చొని గంట ప్రయాణం చేసాం దాదాపు. ఆయన గుంటూరులో దిగిపోయాడు, నేను కూడా గుంటూరులో దిగిపోయాను. ఒకటి ముఖం ఒకటి చూసుకోలేదు. మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోతామా? ఎలా అయిపోతాం? అసలు మాట్లాడుకోలేదు మేము కదా. ఆయన లోకంలో ఆయన ఉన్నాడు, నా లోకంలో నేను ఉన్నాను. అందరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు, ఎవడి లోకం వాడిది. స్నేహితులు మాట్లాడుకోవట్లే. బయట కూడా మీరు చూడండి, ఆడొక ఫోన్ ఇడ ఫోన్, ఎవడి గోల ఆడిది, ఎవడి ప్రపంచం ఆడిది. అసలు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవడం, పిచ్చాపాటి జోకులు వేసుకొని నవ్వుకోవడం మీకు ఎక్కడ కనబడట్లే ఇప్పుడు. గేమ్స్, పాటలు, సినిమాలు, ఇదే. ఆ మొబైలే ఒక ప్రపంచం అయిపోయింది ఎవడికి వాడికి. ఒక జైలు లాంటిది అనమాట. ఆ జైల్లో వెళ్ళిపోతాడు, ఆన్ చేస్తాడు, ఇంకా జైల్లో వెళ్ళిపోయి ఉంటాడు. దట్స్ ఆల్. సో వాట్ అఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్స్? కమ్యూనికేషన్. ఏ విధంగా? కమ్యూనికేషన్ స్టార్ట్స్, రిలేషన్షిప్ స్టార్ట్స్. కమ్యూనికేషన్ మా ముందు అసలు మాట్లాడటం మొదలు పెడితే సంబంధం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, భాషను అడిగాను, అస్సలాం అలైకుం. వాలేకుం సలాం అన్నాడు. ఏం చదువుతున్నావమ్మా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంకుల్ అన్నాడు. ఓహో వెరీ గుడ్. ఎక్కడ అంటే చైతన్య అన్నాడు. వెరీ గుడ్. ఎక్కడ ఉండేది అంటే భవానీపురం. ఒక సంబంధం ఏర్పడింది. అడిగాడు, మీరేం చేస్తున్నారు అంకుల్ అంటే నేను సో అండ్ సో అని చెప్పాను. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నేను నా నెంబర్ అతనికి ఇచ్చాను, అతను నేను తీసుకున్నాను, సేవ్ చేసుకున్నాను. నేను వాట్సాప్లో సలాం పెట్టాను, అస్సలాం అలైకుం భాషాభాయ్ అని. భాషాభాయ్ కూడా వాలేకుం సలాం అని పెట్టాడు. అప్పుడు ఏమైంది? కమ్యూనికేషన్ స్టార్టెడ్, రిలేషన్షిప్ స్టార్టెడ్. కమ్యూనికేషనే లేకపోతే సంబంధం ఎలా ఏర్పడుతుంది? అవునా? కమ్యూనికేషన్ స్టార్ట్స్, రిలేషన్షిప్ స్టార్ట్స్. వచ్చేసావు ఈ పాయింట్? అన్నీ నేను బోర్డు మీద రాస్తుంటే మీరు రాసేస్తుండాలా, రెడీగా ఉండాలా, అలర్ట్గా ఉండాలా. అలర్ట్ ఉండాలన్నమాట బాగా. కమ్యూనికేషన్ స్టార్ట్స్, రిలేషన్షిప్ స్టార్ట్స్. కమ్యూనికేషన్ స్టాప్స్, మాట్లాడడం మానేసాం, ఏమవుద్ది? రయ్యాన్ కదా, అబ్దుల్ వాహిద్. రయ్యాన్ ఏడి? ఆయన రయ్యాన్. రయ్యాను భాషాభాయ్ పక్క పక్కన కూర్చునేవారు ఒకే బెంచ్లో. రయ్యాను భాషాభాయ్ ఒకే బెంచ్లో కూర్చునేవారు క్లాస్లో. సడన్గా ఏమైంది? రయ్యాన్ లేచి ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం మొదలుపెట్టాడు. సడన్గా ప్రతిరోజు అక్కడే కూర్చుంటున్నాడు. ఇంతకుముందు భాషాభాయ్తో కూర్చునేవాడు, దూరం వచ్చేసి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడు. భాషాభాయ్ రయ్యాన్ ఎదురెదురు వస్తుంటే భాషాభాయ్ చూస్తున్నా కూడా రయ్యాన్ని అసలు రయ్యాన్ పట్టించుకోవడం లేదనమాట. నాట్ మెయింటైనింగ్ ఈవెన్ ఐ కాంటాక్ట్. అప్పుడు ఏమవుతుంది? సంబంధం తెగిపోతుంది. భాషాభాయ్ ఫోన్ చేస్తే తెలిసింది భాషాభాయ్కి, నంబర్ కూడా బ్లాక్ చేశాడు మనోడు రయ్యాన్. వాట్సాప్లో కూడా బ్లాక్ చేసి పెట్టాడు. భాషాభాయ్కి అర్థమైంది, ఓహో మనతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదు, కొత్త ఫోన్లే ఎందుకులే ఇంకా అంత ఇబ్బంది అని చెప్పి భాషాభాయ్ కూడా మాట్లాడటం మానేశాడు. అంతే కదా, మనం ఎవరిని ఫోర్స్ చేయలేం కదా, అవసరం కూడా లేదు కదా, మానేశాడు.
సో కమ్యూనికేషన్ స్టాప్ చేస్తే ఏమవుతుంది? సంబంధం తెగిపోతుంది. రిలేషన్షిప్ బ్రేక్స్. కమ్యూనికేషన్ స్టాప్స్, రిలేషన్షిప్ ఏమవుతుంది? బ్రేక్స్, తెగిపోతుంది సంబంధం తెగిపోయింది. ఓకే, కమ్యూనికేషన్ స్టాప్స్, రిలేషన్షిప్ బ్రేక్స్. నెక్స్ట్ చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పైన రాస్తాను మీకు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ దీంట్లో వచ్చేది, ద క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ ఏ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వి మెయింటైన్ ఇన్ ద రిలేషన్షిప్. అంటే ఏంటి? మన సంబంధం యొక్క బలం ఉందే, క్వాలిటీ దేని బట్టి ఉంటుంది? మన కమ్యూనికేషన్లో ఉన్న క్వాలిటీ బట్టి ఉంటుంది. మన కమ్యూనికేషన్ యొక్క క్వాలిటీ బట్టి మన సంబంధం యొక్క క్వాలిటీ ఉంటుంది. అర్థమవుతుందా? నేను మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటే సంబంధం ఏమవుతుంది? బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. నా మాట తీరు బాగోకపోతే ఏమవుతుంది? సంబంధం ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు. అది చాలా వీక్గా ఉంటుంది సంబంధం. ఎవరైతే మనతో మంచిగా మాట్లాడతారో మనం వాళ్ళనే ఇష్టపడతాం. అవునా కదా? అవునా కదా? మీరు నేను ఎవరైనా కానీ మనతో ఎవరైతే మంచిగా మాట్లాడతారో, మనల్ని గౌరవం ఇస్తారో, ప్రేమగా మాట్లాడతారో మనం వాళ్ళనే ఇష్టపడతాం. అవునా కదా? ఎవరైనా కానీ ఎవరైతే కసురుకుంటూ ఉంటారో, విసుక్కుంటూ ఉంటారో, తిడుతూ ఉంటారో, చీటికి మాటికి అరుస్తూ ఉంటారో మనం వాళ్ళని ఇష్టపడతామా? వాడు చాలా మంచోడు రా, ఎప్పుడు అరుస్తుంటాడు రా అంటావా మనం? వాడికి దూరంగా ఉంటాం. అవునా కదా? మనం అటువంటి అబ్బాయికి, అటువంటి వ్యక్తికి మనం ఏం చేస్తాం? మనం దూరంగా ఉంటాము. వాడా నాయన బాబాయ్ అరుస్తాడ్రా బాబు, ఊరికనే తిడతాడ్రా బాబు, వాడికి నోటి దూరతో ఎక్కువ, వాడికి వద్దురా బాబు, వాడితో స్నేహం చేయలేవురా బాబు నాయన, వాడు కోపిష్టోడు, కోపం ఎక్కువ వాడికి, ఆడేం మాట్లాడు ఆడికే తెలియదు కదా. సో ద క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ అ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వి మెయింటైన్ ఇన్ ద రిలేషన్షిప్. అర్థమవుతుందా అండి? కమ్యూనికేషన్ స్టార్ట్స్, రిలేషన్షిప్ స్టార్ట్స్. కమ్యూనికేషన్ స్టాప్స్, రిలేషన్షిప్ బ్రేక్స్. అంటే కమ్యూనికేషన్ యొక్క ప్రభావం సంబంధాల మీద ఎంత ఉంది చూడండి, గమనించండి ఎంత ఉంది. రైట్? అంతేకాదు సంబంధం యొక్క దృఢత్వం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వి మెయింటైన్ ఇన్ ద రిలేషన్షిప్. ఓకే, మనం మరి మంచిగా కమ్యూనికేషన్ డెవలప్ చేస్తే, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేస్తే సంబంధాలు ఎలా ఉంటాయి? బాగుంటాయి. సంబంధాలు బాగుంటే సమస్యలు తక్కువ ఉంటాయి. సమస్యలు తక్కువ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? హ్యాపీ, పీస్ఫుల్, ప్రశాంతమైన జీవితం. సమస్యలు వస్తూ ఉంటాయి, హెల్ప్ చేయడానికి మనకి మనుషులు కూడా ఉన్నారు. సంబంధాలు మనకి బాగున్నాయి వాళ్ళతో, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అల్లా కూడా ఇష్టపడతాడు మన ఆచరణ బాగుంటే, మనుషులు ఇష్టపడతారు. అన్ని వైపుల నుంచి మనకు సహాయము లభిస్తుంది. సమస్యలు అవలీలగా మనం ఎదుర్కోగలం అల్లా యొక్క సహాయంతో. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. అర్థమవుతుందా అండి? సో లెట్ us మేక్ ఏ నోట్ ఆఫ్ దట్ ఆల్సో. సింబాలికలీ నోట్ చేద్దాం మనం. కమ్యూనికేషన్ బాగుందనుకోండి, సి అంటే కమ్యూనికేషన్, అప్వర్డ్స్ యారో మార్క్, కమ్యూనికేషన్ బాగుంది. ఇఫ్ ద కమ్యూనికేషన్ ఈస్ గుడ్, ఇఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గుడ్, relationships will be good. Okay, if relationships are good, problems less and less. I have drawn 2 downwards arrow marks. తక్కువ ఉంటాయి సమస్యలు, అల్హమ్దులిల్లా. ఉన్నా కూడా ఎదుర్కోగలం.
అల్హమ్దులిల్లా. అల్లా యొక్క సహాయం ఉంటుంది, మనుషుల యొక్క సహాయం కూడా ఉంటుంది. ఎందుకు? నీ మాట తీరు బాగుంది, నీ సంబంధాలు బాగున్నాయి మనుషులతో, ఖచ్చితంగా వాళ్ళని ఇష్టపడతారు, నీకు సహాయం చేస్తారు. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. నా నోరే బాగలేకపోతే నా ఊరి వాళ్ళే నాకు దే విల్ బికమ్ ఎనిమీస్. అర్థమవుతుందా? రైట్. సో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? హ్యాపీ, పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు జీవితంలో. సమస్యలు ఉన్నప్పటికీ అల్హమ్దులిల్లా. అలాగని సమస్యలు లేకుండా ఏం ఉండదు జీవితం. సమస్యలు ఉంటాయి, చనిపోయేదాకా ఉంటాయి. తల్లి గర్భం నుంచి రైట్ భూగర్భంలోకి వెళ్ళేదాకా, అంటిల్ యు రీచ్ ద గ్రేవ్స్, ఈ ప్రపంచానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఓకే, క్లియర్? ఓకే. సో టిల్ నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇప్పటి వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, పర్సనాలిటీ అంటే ఏంటి, క్యారెక్టర్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, అందులో క్యారెక్టర్ అంటే ఏ విషయాలు వస్తాయి, అది డిస్కస్ చేసాం ఫస్ట్ పార్ట్. దాంట్లో మనము పర్సనాలిటీ డెవలప్మెంట్లో నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకున్నాం. సెకండ్ లెసన్ ఏం తీసుకున్నాం మనము? కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేసుకోవాలి అది డిస్కస్ చేసాం ఇప్పటి వరకు మనం. ఓకేనా? వై డూ వీ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఎందుకు? మనందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యలు వస్తాయి. వి ఆల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. వాట్ అఫెక్ట్స్ అవర్ ప్రాబ్లమ్స్? రిలేషన్షిప్స్. వాట్ అఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్స్? కమ్యూనికేషన్. How communication affects our relationships? Communication starts, relationship starts. Communication stops, relationship breaks. సంబంధం తెగిపోతుంది. The quality of the relationship is a direct function of the quality of communication that we maintain in the relationship. ఒక సంబంధం యొక్క బలము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కమ్యూనికేషన్లో ఉన్న క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఒక 25 ఏళ్ళ వయసున్న అబ్బాయికి ఫోన్ వచ్చింది, నాన్న చనిపోయాడు అని. ఫోన్ రాగానే ఇంకా ఏడుస్తూ తన తోడు ఒక స్నేహితుడిని తీసుకొని, తన ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకునేసరికి హాల్లో నాన్న శవం ఉంది, డెడ్ బాడీ. ఒక మూల వేరే పక్కన రూమ్లో దానికి ఎదురుగా అమ్మ కనిపిస్తూ ఉంటుంది శవము. ఆ ఎదురుగా అమ్మ ఒక మూలలో కూర్చొని, ఒక మూల ఒక కార్నర్లో ఏడుస్తూ ఉంది. చాలా సైలెంట్గా ఉంది ఇంట్లో. ఓకే, ఇతను వచ్చాడు. పక్కన ఎవరున్నారు? ఇతని పక్కన ఇతని ఫ్రెండ్ ఉన్నాడు, స్నేహితుడు. రాగానే నాన్న శవం పక్కన కూర్చొని తల తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాడు, ఆన్ హిస్ థైస్. తల అలా ఎత్తి పెట్టుకున్నాడు. ఎత్తి పెట్టుకొని ముద్దు పెట్టాడు ఇక్కడ. ఇదేంటిది? నుదురు. నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. హీ కిస్డ్ ఆన్ ద ఫోర్ హెడ్. ఓకే, ప్రశ్న మీకు, హీ కిస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆప్షన్ ఏ, అది ఫస్ట్ టైం అది కిస్ చేసింది. ఆప్షన్ బి, లాస్ట్ టైం. ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి, అది ఫస్ట్ అండ్ లాస్ట్, అది ఫస్ట్ అండ్ లాస్ట్ కిస్ అది. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ హౌ మెనీ ఆఫ్ యు సే ఆప్షన్ సి? అదే ఫస్ట్, అదే ఆఖరి, ఫస్ట్ అండ్ లాస్ట్. హీ కిస్డ్ హిస్ ఫాదర్. ఈజ్ ఇట్ ద ఫస్ట్ టైం ఆర్ ద లాస్ట్ టైం? చాలా మంది అన్నారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఒక 2 3 తప్ప అందరూ ఏమంటున్నారు?
ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నారు. నువ్వేమంటున్నావు? ఆప్షన్ బి లాస్ట్ టైం. ఆప్షన్ బి లాస్ట్ టైం, అదే చివరిసారి అంటున్నాడు ఒక అబ్బాయి. నువ్వేమంటున్నావు? బిఏనా? లాస్ట్ టైం అంటున్నాడు. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కూడా కాదు, డి. ఎందుకు అంటే డిడ్ హీ కిస్ హిస్ ఫాదర్? హీ కిస్డ్ హిస్ ఫాదర్ ఫర్ ద ఫస్ట్ టైం, లాస్ట్ టైం, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, నన్ ఆఫ్ ది అబౌవ్. వాడు ముద్దు పెట్టుకుంది నాన్నని కాదే, నాన్న శవాన్ని ముద్దు పెట్టుకుంది. నాన్న శవం రెండు ఒకటేనా? ఒకటేనా? వేరు కదండి. మనం చనిపోయిన వెంటనే ఎవ్వరు కూడా మనల్ని పేరుతో పిలవరు, అంతే కదా? మనం చనిపోయిన వెంటనే మనం కోల్పోయేది ఏంటి? పేరు. సొంత కొడుకులే అనమాట. సొంత కొడుకులు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అడుగుతుందన్నమాట, చనిపోయాడు నాన్న హాస్పిటల్లో, బాడీ తీసుకొస్తున్నారు అంబులెన్స్ లో పెట్టుకొని. అమ్మ ఏమని అడుగుతుంది? నాన్న జాగ్రత్త అంటుందా? ఏమంటుంది? శవం జాగ్రత్త నాన్న, శవం జాగ్రత్త, శవం జాగ్రత్త, బాడీ జాగ్రత్త. అంబులెన్స్ డ్రైవర్ స్పీడ్గా వస్తుంటే చెప్తావు, అన్న కొంచెం నెమ్మదిగా వెళ్ళనా, శవం అటు ఇటు ఊగిపోతుందంట. చూసారా? ఎవ్వడు కూడా పేరు వాడట్లే. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. ఏమొచ్చి వాళ్ళు ఏమని అడుగుతారు? వాళ్ళు శవం ఎక్కడుందని అడుగుతారు. ఏమని అడుగుతారు? బాడీ కాహే భయ్, భాషా భాయ్, బాడీ కాహే, శవం ఎక్కడుంది అని అడుగుతారు. నోబడీ విల్ ఆస్క్. నేను చనిపోయినా కూడా వేర్ ఈజ్ సయ్యద్ ముహిబుర్ రెహమాన్ అని అడగరు. ఏమడుగుతారు? శవం ఎక్కడుంది. శవమే వాడేది, మన పేరు వాడరు. ఈ రోజున ఎంతో మంది మూర్ఖులు వాళ్ళ ఫ్లెక్సీల మీద, బ్యానర్ల మీద పెద్ద పేరు, మళ్ళీ సింహం బొమ్మ ఒకటి, ఇటు పక్క సింహం. వీడు మనిషి అయి ఉండి పక్కన మళ్ళీ జంతువు కావాలి వీడికి. ఓరే నువ్వు మనిషిరా అంటే లేదు నేను సింహాన్ని అంటుంటాడు పిచ్చోడు. సింహం గొప్పదా మనిషి గొప్పడా అండి? సింహాన్ని తీసుకొని వచ్చి జూలో పెట్టగలడు మనిషి, సర్కస్ లో పెట్టగలడు దాన్ని. మనిషి గొప్పడా సింహం గొప్పదా అండి? ఒరే నువ్వు మనిషివిరా బాబు, అష్రఫుల్ మఖ్లూక్ రా, ద బెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ రా అంటే ఏడు ఎంత చూసినా మీరు బయట పోస్టర్లు రాజకీయ నాయకులు కూడా మనిషి ఆడు పుట్టినరోజు అట, పక్కన సింహం. ఇచ్చోలు. అర్థమైందా? అజ్ఞానులు, ఇగ్నోరెంట్స్, మూర్ఖత్వం. నా పేరు పెద్దది ఉండాలి ఫ్లెక్సీలో, అందరికన్నా పెద్ద బిగ్ ఫాంట్, బిగ్ సైజ్ ఫాంట్ బాగా రావాలి నా పేరు. మూర్ఖత్వం అని. అర్థమైందా మీకు? సో ఇక్కడ నేదర్ ద ఫస్ట్ టైం నాట్ ద లాస్ట్ టైం. అతను ముద్దు పెట్టుకుంది శవాన్ని, తండ్రిని కాదు. తండ్రి చనిపోయాడుగా, చనిపోయాడు. మీలో ఎంతమంది మీ అమ్మ నాన్నకు ముద్దు పెట్టుంటారు? చూసారా? చాలా తక్కువ. మన పనే చేయం. దానికోసం మనం పండగ దాకా వెయిట్ చేయాలి. మనం మళ్ళీ బక్రీద్ వస్తే అప్పుడే కౌలించుకుంటాం. అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా? అవసరమా? ఎన్నో అవకాశాలు తీసుకోవాలి. నేను 2021 వరకు, ఎప్పటి నుంచి? 1993 నుంచి, ప్రత్యేకంగా చెప్పాలంటే 93 నుంచి 2021 అంటే ఎన్ని సంవత్సరాలు? 7 + 21, 28 సంవత్సరాలలో అల్హమ్దులిల్లా మా అమ్మ నాన్న ఎప్పుడు వచ్చినా సరే నా దగ్గరికి, నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా, అది బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, మా ఇల్లు అయినా, వాళ్ళ ఇల్లు అయినా, రోడ్డు మీద అయినా సరే, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను వెళ్ళినా, నాకు సెండ్ ఆఫ్కి వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా నేను వాళ్ళకి ముద్దు పెట్టేవాడిని.
వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఏప్రిల్లో 2021లో నేను వాళ్ళకి ముద్దు పెట్టలే సెండ్ ఆఫ్ ఇస్తూ. ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు వై ఐ డిడ్ నాట్ కిస్ హిమ్ అంటే కారణం ఏంటంటే నాకు కోవిడ్ వచ్చింది. నాకు కోవిడ్ రావడం వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అదొక్కసారి తప్ప ఆ 28 సంవత్సరాలలో ఎప్పుడు కూడా అవకాశం నేను వదిలిపెట్టుకోలేదు. అల్హమ్దులిల్లా. చాలా ముఖ్యం. చచ్చిపోయిన తర్వాత శవం పట్టుకొని ఏడుస్తే ఏంటి ప్రయోజనం? అర్థమైందా? ఏంటి ప్రయోజనం? మనం బతికున్నప్పుడే మన అమ్మ నాన్నకి చూపించాలి మనకి ఎంత ప్రేమ ఉందో. దట్ విల్ మేక్ దెమ్ వెరీ హ్యాపీ. అర్థమవుతుందా అండి? సో అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చావు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయే చాలా ఇంపార్టెంట్. ఒక విద్యార్థి వచ్చాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు, మాట్లాడట్లేదు. 20 నిమిషాల దాకా ఏడ్చాడు. తర్వాత వెళ్ళి మొహం కడుక్కొని తుడుచుకొని వచ్చాడు. నేను చెప్పాను వెళ్ళి మొహం కడుక్కొని రా అని. వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు. ఏమైంది అంటే అతను కాలేజీకి ఇలా వచ్చాడు, ఇంటి నుంచి వార్త వచ్చింది అమ్మ చనిపోయింది అని. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి వచ్చాడు. ఆ బాధలోంచి బయట రాలేకపోతున్నాడు. అసలు బాధ ఏంటంటే అమ్మ చనిపోయింది అది కాదు అసలు బాధ ఏంటంటే ఇంట్లో ఏదో చిన్న గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా ఇంటి నుంచి వచ్చేసాడు కాలేజీకి. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలే. కాలేజీ దాకా వచ్చేసాడు. 2.5-3 గంటలు ట్రావెల్ చేసి కాలేజీ దాకా వచ్చేసాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూనే ఉన్నింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తూ ఆ కోపంతో అతను వాళ్ళ అమ్మతో మాట్లాడలే. చచ్చిపోయింది ఆవిడకి ఆరోగ్యం బాగలేక ఆల్రెడీ ఒక రోగం ఉండడం వల్ల, ఒక క్రానిక్ డిసీజ్ ఉండడం వల్ల మరి చచ్చిపోయింది ఆవిడ. ఇప్పుడు బాధపడుతున్నాడు. చూసారా ఎలా ఉందో? ఒక చిన్న సమస్య వచ్చింది, చిన్న గొడవ అయింది, ఆ మాత్రం దానికే మాట్లాడడం మానేసుకోవాలా మనం? అది అమ్మ నాన్నతో మనల్ని కని పెంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి మనం మేలు కోరుకునే వాళ్ళతోనే మనం ఈ విధంగా ఉంటే, ఇప్పుడు చచ్చిపోయింది అమ్మ, మళ్ళీ నీకు అవకాశం ఏది? యూ కెనాట్ ఈవెన్ సే సారీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ. అవునా కదా? సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఇలా చేయకూడదు. చిన్న గొడవ వచ్చిందా మళ్ళీ కాసేపటికే ఓకే నో ప్రాబ్లం అస్సలం అలైకుం అంతే, సింపుల్. అలా కలిసిపోవాలన్నమాట. కాసేపటికే మళ్ళీ పక్కన పెట్టేయాలి. అవన్నీ పక్కన పెట్టేసి మన అసలైన శత్రువు, బద్ధ శత్రువు ఎవరు? శైతాన్. మన బద్ధ శత్రువు శైతాన్ అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. మన అమ్మ నాన్న, మన బంధువులు, మన స్నేహితులు, మన తోబుట్టువులు, మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, వీళ్ళు కాదు మన శత్రువులు. మన అసలైన శత్రువు ఎవడు? శైతాన్. అది మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళని క్షమించేస్తూ ఉండాలి మా చుట్టూ ఉన్న వాళ్ళని. అర్థమవుతుందా అండి? రైట్, అల్హమ్దులిల్లా. అందరూ కూడా ఆల్ ఆఫ్ యూ ఒకసారి స్టాండప్. రిలాక్స్ అవ్వడానికి. మీకు మధ్యలో బ్రేక్ ఇస్తున్నారా ఒకసారి? ఏమన్నా ఎప్పుడు ఇస్తున్నారు? 11 బ్రేక్ ఎంతసేపు ఇస్తున్నారు? 5 minutes బ్రేక్ కావాలా మీకు? తీసుకుంటారా? తీసుకొని రండి. ఇప్పుడు టైం 11 అవుతుంది. 11:10 కల్లా వచ్చేసేయండి. 12 దాకే ఉంటుంది క్లాసు. ఓకేనా? బ్రేక్ తీసుకోండి. అది స్టాప్ చేయమ్మా రికార్డింగ్.